కార్తీక దీపం ఇది నవ వసంతం సీజన్ 2లో 744 ఎపిసోడ్ రివ్యూ చూద్దాం ఈరోజు. మరుక్షణం ఈ ఆస్తి మొత్తం జోస్నకే దక్కుతుంది. మాట్లాడుతుంటే వచ్చేసావేంటే? అర్థం చేసుకోలేని మనుషులతో ఏం మాట్లాడాలి? రాత్రి నేను చెప్పింది మర్చిపోయావా? నేనేం సరే అనలేదు కదా. కోట్ల ఆస్తి అయితే ఏంటి? ఈ ఆస్తి కోసం ఆ సూరజ్ గారితో తాళి కట్టించుకోవాలా? నువ్వెలాగూ పెళ్లి ఒప్పుకోవడం లేదని మీ అమ్మా నాన్న కలిసి వీలునామా ఈ రకంగా రాయించారు. వాళ్ళు ఎలాగైనా రాయించుకోని రాని. ఆస్తి కోసమో డబ్బు కోసమో తలదించే రకాన్ని కాదు నేను. నాకు డబ్బు కావాలి, కానీ డబ్బంటే ప్రాణం కాదు, ఇష్టం. నేను దాసు కూతురిగా పేదరికంలో బ్రతకలేను. శివనారాయణ మనవరాలిగా, దశరథ సుమిత్రల కూతురుగా ఈ ఆస్తిని ఈ హోదాని అనుభవిస్తూ బ్రతుకుతాను. అయితే నువ్వు పెళ్లి చేసుకో. దానికి పెళ్లికి సంబంధం లేదు గ్రాని. నేను పెళ్లి చేసుకోకపోయినా ఈ ఆస్తి మొత్తం నాదే. ఎలా అవుతుంది? నేనే ఇంటి వారసురాల్ని కాబట్టి. మొద్దు లేకుండా మాట్లాడుకు. రాత్రి నేను చెప్పినప్పుడు నీ బుర్రకెక్కిందనుకున్నాను. అసలేం ఎక్కలేదని ఇప్పుడు అర్థమవుతోంది. నాకు ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పినా నేను వినను కూడా. ఇలాగైతే నీకు ఆస్తి దక్కదు. నాకు ఈ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా అవసరం లేదని బావ అందరి ముందు చెప్పాడు కదా. సూరజ్ కంటే సరైన వాడు నీకు దొరకడే. ఇదంతా దీప బావ కలిసి ఆడుతున్న నాటకం. నాటకం ఆడవలసిన అవసరం వాళ్ళకేంటే? అది వాళ్ళకే తెలియాలి. లేదంటే ఈ పెళ్లి చెయ్యాలి అని ఇంత తాపత్రయం వాళ్ళకెందుకు? ఇదంతా మీ అమ్మా నాన్న తాపత్రయమే. కార్తీక్ దీప సాయంగా నిలబడతారంతే. నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే అందరి మనసుల్ని గెలుస్తావు. నేను ఓడిపోను ప్రాణి. ఎందుకంటే నేను ఫైటర్ని, లూజర్ని కాదు. సరే, నువ్వు అలా ఉండాలనేదే నా కోరిక. నేను నీ మంచిగా చెప్తున్నాను, విను. అవసరం లేదు. నష్టపోయేది నువ్వే. మా మమ్మీ నీకేదో నగ్గిచ్చినట్టుంది, అందుకే ఫుల్ గా అటు సపోర్ట్ చేస్తున్నా. నాకెవ్వరూ ఏమి ఇవ్వలేదే. నేనేం చెప్తున్నానో అర్థం చేసుకో. నేను యావదాస్తికి వారసురాలిగా చూడాలనుకున్నాను. అది నా కల. నా కల నిజమయ్యే సమయం కూడా వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు సూరజ్ని పెళ్లి చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదే. నేను చేసుకోను. దీప, కార్తీక్ అందరూ కూడా సూరజ్కే సపోర్ట్ చేస్తున్నారు. చేస్తారు. దీప అంతకంటే ఎక్కువ చేస్తుంది. ఎందుకంటే నాకు సూరజ్తో పెళ్ళైపోతే తనకు అడ్డుపోతుంది కదా. తనకడ్డేంటి? నేను పెళ్లి చేసుకోకుండా ఉంటే ఎప్పటికైనా బావని దక్కించుకుంటానేమోనని. బంగారం లాంటి భవిష్యత్తు కళ్ల ముందుకొచ్చి కాళ్ళ దగ్గర నిలబడితే చూడలేని దానివే నువ్వు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. నువ్వు సూరజ్ని పెళ్లి చేసుకుంటే నువ్వు కోరుకున్న జీవితాన్ని గడపచ్చు. ఇంకా నువ్వు కార్తీగాన్ని తలుచుకుంటూ ఉంటే నీ పొయ్యి నువ్వు తీసుకున్నట్టే. నువ్వెన్నైనా అనుకో. నా మాట వింటావా లేదా? వినను. సూరజ్ని పెళ్లి చేసుకుంటావా లేదా? చేసుకోను. సరే అయితే, నీ నిర్ణయం నువ్వు తీసుకున్నప్పుడు నా నిర్ణయం కూడా నేను తీసుకుంటాను. ఏం తీసుకుంటావు? ఈ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా నీకు దక్కనివ్వను. ఏం చేస్తావు? నువ్వు సుమిత్ర కూతురువి కాదని అందరితో చెప్పేస్తాను. దీపే సుమిత్ర కూతురని, నేనే బిడ్డల్ని మార్చేశానని అందరితో చెప్తాను. ఈ విషయాలు నీకు కూడా తెలుసని చెప్తాను. గ్రానీ. అవును, గ్రానీనే చెప్తున్నాను. నేను ఏ లక్ష్యంతో నిన్ను కళ్యాణి పక్కలో నుంచి సుమిత్ర పక్కలోకి మార్చానో అదే జరగనప్పుడు నీ మాట నేనెందుకు వినాలి? నిజం చెప్తే ఏమవుతుందో తెలుసా? నేనేమైపోయినా పర్వాలేదు. నా జీవితం నాశనం అవుతుంది. ఇప్పుడు నువ్వు చేసుకుంటుంది అదే. నీకు మాట్లాడే అవకాశమే కాదు, ఆలోచించే అవకాశం కూడా లేదు జోస్నా. నీ అహంకారాన్ని, నీ పొగర్ని అన్నిటినీ పక్కన పెట్టి సూరజ్ గాడిని పెళ్లి చేసుకో. వాడొస్తాడు. మీ అమ్మా నాన్న వాడితో మాట్లాడతారు. మీ అమ్మ అడిగినప్పుడు నువ్వు మాత్రం సరే అని తలాడించాలి. అంతేగాని నాకిష్టం లేదని కాని, నేను చేసుకోనని గాని సాకులు చెప్పావో అక్కడి అందరితో నువ్వు దాసు కూతురవని చెప్పేస్తాను. నువ్వు పుట్టకు ముందున్న పారిజాతాన్ని చూడాలనుకోకు, తట్టుకోలేవు. బెదిరిస్తున్నావా? జరగబోయేదే చెప్తున్నాను. వచ్చి సైలెంట్ గా కూర్చో, లేదంటే నేను వైలెంట్ గా మారవలసి వస్తుంది. when you took the hit. Oh, I can't imagine
జ్యోత్స్న వస్తుంది సుమిత్ర. గారభంగా పెరిగిన పిల్ల కదా, చెప్పగానే మాట వినదు. అదిగో సూరజ్ వచ్చాడు. రా సూరజ్, రా కూర్చో. పర్లేదు సార్. రావడానికి కారణాలు వెతుక్కోకుండా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈసారి కూడా రావడానికి కారణం ఉంది సార్. ఏంటా కారణం? ఇదే సార్ ఆ కారణం. డబ్బులేంటి? నాకు చాలా అవసరం వచ్చినప్పుడు అడగగానే సార్ కాదనకుండా ఇచ్చారు. ఏదో అవసరం ఉంటే ఇంతకు ముందే తాత సూరజ్కి 5 లక్షలు ఇచ్చాడు. అవి తిరిగి చేయడానికే వచ్చాను. థ్యాంక్ యూ సార్, నన్ను నమ్మి నాకు ఇంత డబ్బు ఇచ్చినందుకు. నిన్ను నమ్మి నేను ఎంతైనా ఇవ్వగలను అనుకున్నాను. ఇదెంత సూరజ్? నా మీద మీకున్న ఈ మంచి అభిప్రాయానికి కృతజ్ఞుని సార్. ఉంటాను సార్. సూరజ్, ఏంటి మేడం? నువ్వు వచ్చావు. నువ్వు చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్ళిపోతున్నావు, అంతేనా? చైర్మన్ గారి ఇంటికి ఎందుకు రమ్మన్నారో అడగవా? కొన్ని అడగకుండానే అర్థమవుతాయి మేడం. అంటే నేను డబ్బుల కోసమే రమ్మన్నారు అనుకుంటున్నావా ఏంటి? చూస్తుంటే అలాగే ఉంది. నన్నెందుకు రమ్మన్నారు అని నువ్వెలాగో అడగవని అర్థమైంది. కానీ నేనొకటి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏంటి మేడం? నువ్వెందుకు మాకెవరికీ చెప్పకుండా వెళ్ళిపోయావు? కారణం లేదని మాత్రం అనకు. కారణం ఉంది మేడం. ఏంటా కారణం? ఒక అనుమానం, ఒక అవమానం. అనుమానం ఏంటి, అవమానం ఏంటి? వివరంగా చెప్పు. వివరంగానే చెప్తాను సార్. అనుమానం మీది. నాదా? అవును సార్. నన్ను అవుట్ హౌస్ లో మీరే ఉండమన్నారు. నేను ఎవరు ఏంటి అనే వివరాలు కూడా నన్ను అడగలేదు. నేను చెప్పాల్సిన అవసరం కూడా రాలేదు. కానీ ఇప్పుడు నా గురించి నా వెనక ఎంక్వైరీ జరిగింది. నా గురించి ఎంక్వైరీ మీరే చేశారు. సూరజ్ డబ్బులు తీసుకుని హాస్పిటల్కి వచ్చాడు తాత. ఇతను ఎవరో మీకు తెలుసా? నేను అనాథనని తెలుసుకున్నారు. నా గురించి ఇంత ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఏంటి? నా గురించి నన్ను అడగకుండా నా వెనక ఎంక్వైరీ జరగడం నాకు నచ్చలేదు సార్. మరి అవమానం ఏంటి? నా గురించి మీరు తెలుసుకున్న తర్వాత జ్యోత్స్న గారు నా దగ్గరికి వచ్చారు. మామూలుగానే ఆవిడకి నేనంటే పడదు. పైగా ఇలాంటి విషయాలు తెలిస్తే ఎందుకు ఊరుకుంటారు? వచ్చారు. నేను ఒక అడ్రస్ లేనివాన్నని, అనాథనని, దిక్కు మొక్కు లేనివాన్నని, ఆ అవుట్ హౌస్ లో ఉండే అర్హత లేనివాన్నని నోటికొచ్చినట్టు అవమానించారు. చస్తే అడిగే దిక్కులేని అనాథవి నీకు శివన్నారాయణ గారి మనవరాలు కావాల్సి వచ్చిందా? ఈ అవుట్ హౌస్ వదిలి వెళ్ళిపోవాలి. అనుమానం ఉన్న చోట, అవమానం జరిగిన చోట ఉండకూడదు అనుకున్నాను. గతంలో కూడా చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో నిన్ను అనుమానించాను. ఓసారి చేయి చేసుకున్నాను కూడా. అవన్నీ తప్పుగా అనుకోనప్పుడు ఇది మాత్రం ఎందుకు తప్పుగా అనుకుంటున్నావు? జ్యోత్స్న గారు అన్న మాటలు నన్ను బాధ పెట్టాయి సార్. అంటే మా అనుమానం కంటే జ్యోత్స్న అవమానమే నిన్ను ఎక్కువ బాధ పెట్టిందనమాట. అవును సార్. నువ్వు మా అందరికంటే జ్యోత్స్న మాటకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నావని మాకు అర్థమైంది. డొంక తిరుగుడు లేకుండా అసలైన విషయానికి వస్తా. ఏంటి సార్? నీకు జ్యోత్స్న అంటే ఇష్టమేనా? మీకు వీడియో బోర్ కొట్టకుండా అనవసరమైన మ్యూజిక్ని, అనవసరమైన గ్యాప్స్ని తీసేసి ఎడిట్ చేసి పెడుతున్నాం. మన ఎఫర్ట్ కనుక మీకు నచ్చితే మన వీడియోని వెంటనే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడు, నువ్వంటే ఇష్టమని చెప్తాడు. నువ్వు మాత్రం అనవసరంగా నోరు విప్పకు. విప్పితే ఏం జరుగుతుందో తెలుసుగా. వాడు మాత్రం నోరు విప్పుతున్నాడా? విప్పుతాడు. శివనారాయణ గారి మనవరాలకి మొగుడిగా ఛాన్స్ రావడం అంటే బూరెలు బుట్టలో పడ్డట్టే. అమ్మా జ్యోత్స్న, ఇలా రా. వెళ్ళు. ఇలా రా. కూర్చో. చెప్పు సూరజ్, నీకు జ్యోత్స్న అంటే ఇష్టమేనా? చెప్పు సూరజ్. ఇష్టమే సార్. జ్యోత్స్నకి నీకు పెళ్లి చేయాలనుకుంటున్నావు. ఇప్పటి వరకు మాకు చిన్న అనుమానం ఉంది. నీకు ఇష్టమని నీ నోటితో నువ్వే చెప్పావు కాబట్టి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. వచ్చే నెలలో మంచి ముహూర్తం పెట్టించి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం. ఏమంటావు సూరజ్? జ్యోత్స్న అంటే ఇష్టమేనా అని మీరు నన్ను అడిగారు. నిజానికి ఆ మాట నాకంటే ముందు జ్యోత్స్న గారిని అడగాల్సిందే. తననేమి అడగకుండానే నీకు చెప్పామనుకుంటున్నావా? తన ఇష్టం ఏంటో మీ ముందే నాకు తెలియాలి కదా సార్. దాని తల్లిగా నేను చెప్తున్నాను. దాని ఇష్టంతో ఇప్పుడు పనిలేదు సూరజ్. దానికి ఎలాంటి జీవితాన్ని ఇవ్వాలో తల్లిదండ్రులుగా మాకు తెలుసు. నీకిష్టమన్నావు కాబట్టి ఇంకా ముహూర్తాలు పెట్టుకుని నిశ్చితార్థం పెట్టుకోవచ్చు. లేదు మేడం, ఇద్దరు పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ మనసులు కలవాలి. జ్యోత్స్న అంటే నీకు ఇష్టమే అన్నావు కదా? అవును సార్, జ్యోత్స్న అంటే నాకు ఇష్టమే. కానీ నేను కూడా కొన్ని నిజాలు చెప్పాలి.
అవేంటంటే జ్యోత్స్న గారంటే నాకు ఇష్టం కాబట్టి నేను ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నాను. తనని అభిమానించాను, గౌరవించాను. కానీ జ్యోత్స్న గారికి నా మీద ఎప్పుడూ కోపమే ఉంది. నేను తన మీద ఎంత ఇష్టం పెంచుకున్నానో తను నా మీద అంత ద్వేషం పెంచుకుంది. కానీ ఇప్పుడు మీ ఇద్దరి పెళ్లికి అందరూ ఒప్పుకున్నారు కదా సూరజ్. లేదు మేడం, అందరూ ఒప్పుకోవడం కాదు, జ్యోత్స్న గారు ఒప్పుకోవాలి. నేను అంతగా జ్యోత్స్న గారిని అభిమానించాను కాబట్టి తను వెళ్ళిపోమనగానే వెళ్ళిపోయాను. జ్యోత్స్న గారి ఇష్టం ఏంటో జ్యోత్స్న గారే మీ అందరి ముందు చెప్పాలి. చెప్పవే. జ్యోత్స్న, నీకు ఇష్టమే అని చెప్పు. చెప్పు జ్యోత్స్న. చెప్పలేదు సార్, నాకు జ్యోత్స్న గారి గురించి చాలా బాగా తెలుసు. చాలా అంటే చాలా అంటే తను ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు తను ఏం తింటుంది, తను ఏం మాట్లాడుతుంది, తను ఎలా ఆలోచిస్తుంది, తన కోపం, తన చిరాకు, తన అసహ్యం, తన ఇష్టాలు, తన హక్కులు, తన ప్రేమ నాకన్నీ తెలుసు సార్. తనకిష్టమైన కలర్, తనకిష్టమైన ఫుడ్, తనకిష్టమైన ప్లేసెస్ నాకన్నీ తెలుసు. మరి ఇన్ని తెలిసినప్పుడు ఇంకేంటి ఇబ్బంది? ఇన్ని తెలిసిన వాడికి జ్యోత్స్న మనసులో ఏముందో తను చెప్పకుండానే తెలియదంటావా బ్రదర్? ముందే చెప్పాను కదా, ఇద్దరు పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి బ్రతకాలంటే మనసులు కలవడం చాలా ముఖ్యము అని. ఇక్కడ ఇష్టాలు ఇద్దరి మనసుల్ని కలపలేవు. ఎందుకంటే నా మనసులో జ్యోత్స్న ఉంది, కానీ జ్యోత్స్న మనసులో నేను లేను. జ్యోత్స్న మనసులో కార్తీక్ గారే ఉన్నారు. సారీ బ్రదర్, ఈ మాట నేను అనకూడదు, కానీ పెళ్లి విషయం కాబట్టి నిజం చెప్పక తప్పలేదు. నా ఇష్టం జ్యోత్స్న మీద ఉంటే జ్యోత్స్న ఇష్టం వాళ్ళ బావ మీద ఉంది. కాదని తనని ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్పమనండి. ఇది మీ అందరికీ తెలుసు, మీతో పాటు నాకు కూడా తెలుసు. జ్యోత్స్న గారు ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణం కూడా ఇదే. తన మనసులో వాళ్ళ బావుండి నా మనసులో జ్యోత్స్న ఉంటే మేమిద్దరం కలిసి సుఖంగా బ్రతకలేం. సుఖంగా బ్రతకలేని జీవితాన్ని ఎంచుకోవడమే తప్పు. జ్యోత్స్నతో మీరు పెట్టిన పెళ్లి ప్రపోజల్ని నేను రిజెక్ట్ చేస్తున్నాను. నేను జ్యోత్స్నని పెళ్లి చేసుకోలేను. ఏంటి, నువ్వు నన్ను రిజెక్ట్ చేస్తున్నావా? అవును, నేనే నిన్ను రిజెక్ట్ చేస్తున్నాను. అబద్ధం చెప్తున్నావు. బంగారం బంగారం అని నా వెంట పడ్డావు. ఐ లవ్ యూ చెప్పా. ఐ లవ్ యూ. మనిద్దరికి రాసి పెట్టుందన్నావు. ఇంటి ముందే పందిరేసి పెళ్లి చేసుకుందామన్నా. పెళ్లి మాత్రం మనం ఈ ఇంట్లోనే చేసుకుందామే. ఇక్కడే పెద్ద పందిరి వేద్దాం. నా పేరు రాసి అదే నీ తలరాత అన్నావు. అంత శ్రద్ధగా ఏం రాస్తున్నావో? రేయ్, అది నా పేరు కదరా. ఇదే నా తలరాత. నీలాంటి అమ్మాయే నాకు కావాలి అన్నావు. అదంతా అబద్ధమేనా? అవన్నీ నిజాలే. అవన్నీ నిజాలైనప్పుడు పెళ్లినెందుకు రిజెక్ట్ చేస్తున్నావు బాబు? అవన్నీ నాకు జ్యోత్స్న గారి మీద ఉన్న ఇష్టాలు. జ్యోత్స్నకి నా మీద ఉన్న ఇష్టాలు కాదు. ఒకరి ఇష్టం ఇద్దరి జీవితాలను ఎప్పుడూ డిసైడ్ చేయలేదండి. నా కూతురు మనసులో వాళ్ళ బావ ఉన్నాడు కాబట్టి నీకీ పెళ్ళంటే ఇష్టం లేదు అంటున్నావు, కానీ తన మనసులో వాళ్ళ బావ లేడు అంటే నీకీ పెళ్లికి అభ్యంతరం లేదు కదా? అభ్యంతరమేం లేదు మేడం, కానీ జ్యోత్స్నను మీరు బలవంతంగా తన నోటితోనే నా మనసులో మా బావ లేడు అని మీరు చెప్పించినా నేను నమ్మను. మరి ఎలా నమ్ముతావు? నాకు నమ్మకం కలగాలి. నా మాటల్లో, నా చేతల్లో, నా కళ్ళల్లో జ్యోత్స్న గారి మీద ఉన్న ఇష్టం ఎలా కనబడుతుందో అలాంటి ఇష్టం, అలాంటి ప్రేమ జ్యోత్స్న చేతల్లో, మాటల్లో, కళ్ళల్లో కనిపించిన రోజున నేను తన మెళ్ళలో తాళి కట్టడానికి సిద్ధంగా ఉంటాను. అది జరగదు కాబట్టి జ్యోత్స్నతో పెళ్లి ప్రపోజల్ని నేను రిజెక్ట్ చేస్తున్నాను. నువ్వు నన్ను రిజెక్ట్ చేయడం ఏంట్రా? నేనే నిన్ను రిజెక్ట్ చేస్తున్నాను. కొన్ని విషయాలు ఎంత స్పష్టంగా చెప్తే అంత క్లారిటీగా ఉంటుంది. నేను ఈ నిజాలు చెప్పకుండా ఏదో ఒక రకంగా తప్పించుకోవచ్చు, కానీ అలా చేస్తే నన్ను నేను మోసం చేసుకున్నట్టు అవుతుంది. కానీ బ్రదర్, పెద్దవాళ్ళు చెప్పేది కూడా నువ్వు వినాలి కదా. సారీ బ్రదర్, జ్యోత్స్న మిమ్మల్ని మర్చిపోలేదు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.